హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే 92-93 రోజులు బిగ్ బాస్ షో అయితే పూర్తి చేసుకుంది. ఈ 92వ రోజు మాత్రం డైరెక్ట్గా ఆరుగురిని మాత్రం 6-7 వాళ్ళను డైరెక్ట్గా మాత్రం బిగ్ బాస్ నామినేషన్ చేసిండు. ఎందుకంటే మీరు డైరెక్ట్ నామినేట్ అవ్వబడతారు అనేసి బిగ్ బాస్లో చెప్పడం జరిగింది. అయితే అందరూ తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పిండంటే, ఒకరికి ఒకరు మీరు డిఫెండ్ చేసుకొని మాట్లాడుకొని చెప్పుకోండి, ఎవరిది ఏమేమున్నా ఏంది అనేది ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే నిన్న ఈ డైరెక్ట్ నామినేషన్ అయినందుకు బిగ్ బాస్ చెప్తాడు, మీరు గేమ్స్ ఆడాలి కొన్ని అనేసి చెప్తాడు. అందులో ఒక మన ఆ టాస్క్ మధ్యలో మాత్రం గౌతమ్కి, నిఖిల్కి, వీళ్ళిద్దరికి మాత్రం గొడవలు అయితే మామూలుగా అయ్యలేవు నిన్న. ఎందుకంటే గట్టిగా అరుచుకొని మాట్లాడేసి నువ్వు నువ్వు అమ్మాయిలని ముందు పెట్టుకొని వాడుకొని నువ్వు గెలిచావు అనేసి గౌతమ్ అంటాడు. దానికి మాత్రం ఫుల్ అంటే ఫుల్ గొడవలు అయిపోయినాయి. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఎందుకంటే ఆ మాట వాడుకోవడం అనేది చాలా అంటే చాలా తప్పు. అందులో బిగ్ బాస్ కూడా వాళ్ళ ఇష్టం అనేసి కంటెంట్ కావాలి మనకు. బిగ్ బాస్లో వ్యూస్ మంచి ఒక రేంజ్లో బిగ్ బాస్ షో నడవాలనేసి ఒక వారు వన్ సైడ్ అయిపోయి ఒక్కొక్కరు మాత్రం గట్టిగా మాట్లాడుకున్నారు. అసలు గౌతమ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పేసి వెనకాల ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చెప్పిన తర్వాత అతను ఏమేమి చేసిండు ఏంది అని చెప్పిన తర్వాత బజర్ ఒత్తాలి. బజర్ ఒత్తితే వెనకాల ఫోటో కాలిపోతుంది అనమాట. అయితే ఒక్కొక్కరు నామినేట్ అనమాట. ఆల్రెడీ ఫుల్గా నామినేట్ అయినరు, కానీ మళ్ళీ ఒక్కొక్కరు నామినేట్ కింద మళ్ళీ మాట్లాడుకోవడం, మళ్ళీ నామినేషన్ విషయాలు మాట్లాడుకోవడం అవి జరుగుతాయి అనమాట. నిన్న నలుగురు నామినేట్ అయినరు. అందులో మాత్రం గౌతమ్ది, నిఖిల్ది మాత్రం ఒక మామూలు రేంజ్లో లేదు. అయితే 93వ రోజు చూసుకుంటే ఇందులో ఏంటంటే నెక్స్ట్ కూడా ఒక గేమ్ పెడతారనమాట. ఆ గేమ్లో ఒక్కొక్క జంట కాలుకు తాడు కట్టుకొని ఇలా ఎగురుకుంటే వెళ్ళి అక్కడ బ్లాక్స్ ఉంటాయి, అదే మన విటికలు ఉంటాయి, అవి తీసుకొచ్చుకొని ఎత్తైన టవర్ కట్టాలి అనేసి గేము. అందులో మాత్రం రోహిణి, విష్ణుప్రియ, తర్వాత నబీల్ అండ్ గౌతమ్, తర్వాత ప్రేరణ, నిఖిల్, వీళ్ళందరూ జంటలు. వీళ్ళు కాకుండా వేరే ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆ గేమ్లో ఆడడానికి లేదంటే ఇందులో కూడా డిస్కషన్ జరుగుతుంది. నబీల్కి, అవినాష్కి ఫస్ట్ నన్ను చూస్ చేసుకొని తర్వాత మళ్ళీ ఎందుకు అట్లా అవతలికి మారినవు నువ్వు అనేసి అవినాష్ అడుగుతాడు. లేదు, ఇన్ని రోజులు బాగా ఆడిండు కదా, గౌతమ్ మంచిగా ఆడుతున్నాడు, అందుకోసం నేను అతన్ని చూస్ చేసుకుంటున్నా అది అంటే, లేదు ఈ గొడవ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా మీరు తేజ ఉన్నప్పుడు తేజ కంటెంటర్గా చేసిర్రు, నేను అసలు చెప్పలేదు అనేసి చెప్పడం జరిగింది. ఇందులో కూడా నిజాలు ఏంటంటే ఒక్కొక్కరు ఏదో మాట్లాడుకొని అందులో ఎవరిది తప్పు ఉందంటే అందరూ కరెక్ట్గానే మాట్లాడారు. నిఖిల్, మన నబీల్ మాత్రం నేను అలా చెప్పలేదు నువ్వు అనేసి చెప్పడం జరిగింది. రోహిణ్ మాత్రం ఈ పిల్లోడు మంచిగానే ఉంటాడు కానీ అసలు చెప్పేది వినడు చేయడు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే గేమ్స్ కాడికి వస్తాం. ఆ గేమ్ టవర్ కట్టాలి. టవర్ కట్టిన తర్వాత టవర్కి బాల్స్ విసిరేయాలి. ఆ బాల్స్ విసిరేస్తే ఎత్తైన టవర్ కట్టండి. ఆ టవర్ డిఫెండ్ చేసుకోవాలన్నమాట. అవతల వాళ్ళు బాల్ తీసుకొని కొడతారు, దాన్ని ఆపాలి టవర్ కింద పడకుండా. అలాంటిది ఒక గేమ్ పెట్టారు. అందులో ఫస్ట్ నిఖిల్ వాళ్ళు ఓడిపోయారు. తర్వాత వచ్చి మన రోహిణి, విష్ణుప్రియ వాళ్ళు సెకండ్ వచ్చారు. ఫస్ట్ మాత్రం కాదు, ఇది నబీలును ప్రేరణ గెలుస్తారు ఇందులో. మిగతా సెకండ్లోకి ప్రేరణను మన రోహిణి, విష్ణుప్రియ వస్తారు. నబీలు, గౌతమ్ ఓడిపోతారు ఈ టాస్క్లో. నెక్స్ట్ టాస్క్ కూడా పెడతారు. మళ్ళీ నెక్స్ట్ టాస్క్లో ఏంటంటే అందులో గెలిచిన వాళ్ళను ఓడిపోయిన వాళ్ళు ఆడొద్దు, గెలిచిన వాళ్ళు మాత్రమే ఆడాలని చెప్పడం జరుగుతుంది. అయితే అదేంది టిక్ అనే గేమ్ ఏదో ఇంత బ్లాక్స్ ఉంటాయి, అవి ఇక్కడ వేసుకోవాలి అనేసి చెప్తే అందులో 3 రౌండ్స్ పెడతారు. 3 రౌండ్లో అందులో కూడా ప్రేరణ గెలుస్తుంది. ప్రేరణ గెలిస్తే ఓట్ అపీల్ చేసుకునే విధానం ఇక్కడ ఉంది. ఇందులో ఓట్ అపీల్ చేసుకోవాలి. మీరు ఇన్ఫినిటీ రూమ్కి వచ్చేసి ఓట్ అపీల్ చేసుకోమని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అందులో ఓట్ అపీల్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఓట్ అపీల్ చేసుకున్న తర్వాత దీనిలోకి మంచి బిగ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వస్తారు.
ఆయన కూడా చిన్న చిన్న గేమ్స్ అవి వాడిస్తారనమాట. సాంగ్స్కి ఇలా పాయింట్లు ఇవ్వడం, అబ్బాయిలు అమ్మాయిలు అనేసి అది ఆడిస్తారు. తర్వాత ఇంతటితో అయిపోతుంది. ఇది జరిగింది బిగ్ బాస్లో ఈ 2 రోజులది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.